జిల్లా వేంపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థానిక ఎంపీడీఓ కుళాయమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 6 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు అందకపోవడంతో గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో విష జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, సిబ్బందికి జీతాలు మరియు పీఎఫ్ నిధులు చెల్లించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఏ కాలువలో చూసినా నీళ్లకు బదులు ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలతో నిండిపోయి ఉంది పూర్తిగా. దాని విషయమై ఇక్కడికి విచ్చేసిన ఎంపీడీఓ గారిని కలవడానికి వచ్చినాం. మేమందరం కూడా ఎంపీడీఓ గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు, వేంపల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అన్నిటి గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందికి దాదాపు 5 నెలల నుంచి జీతాలు రాకపోవడం, 2.5 సంవత్సరం పీఎఫ్ రాకపోవడాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. మేడం గారు, ఈఓ గారు ఇద్దరు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చినటువంటి రామంజన్ గారి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే ఆయనతో తంబేపించి వీళ్ళ పీఎఫ్ గానీ వీళ్ళ జీతాలు గానీ ఇప్పించేదానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా డైలీ బ్యాచ్లుగా డివైడ్ చేసి ప్రతి వార్డుకు ఒక 2-3 కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి వేంపల్లిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసే విధంగా వేంపల్లిని స్వచ్ఛ వేంపల్లిగా చేసే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది ఆఫీసర్లకు. 2-3 రోజుల్లో ఇది పని అంతా కాకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన తులసిరెడ్డి గారు, మేము అందరం కూడా ఇదే పంచాయతీ ఆఫీసు వద్ద నిరాహార దీక్ష కూర్చుంటామని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సభాముఖంగా అందరి ముఖంగా మళ్ళొక్కసారి మేము చెప్తున్నాం, 3-4 రోజుల్లో వేంపల్లి పారిశుద్ధ్యం స్వచ్ఛ వేంపల్లి మాదిరి కనపరాకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడే ఇదే చెట్టు కింద నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.